నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుము. శత్రు భయం నుండి నా ప్రాణము కాపాడు. కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయి వారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదులు పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదులు పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను వాళ్ళు బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకొందురు. చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదకి వెదకి ఉపాయం సిద్ధపరచుకుందురు. ప్రతి వారి హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికంగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారు నాలుగే కారణం. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులుదురు. ఆమేన్. 25వ దావీదు కీర్తన. దేవా, సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తమైన దేవ, భూ దిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీద ఉన్న వారికి ఆశ్రమైన వాడ, నీవు నీతిని బట్టి భీక క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నటనడిగా కట్టుకొనిన వాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్ర ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. దాని మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుములను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదులు చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నావు. అవి బీడులను సారము చిలకరించుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రముల వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారుల కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు
శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు తెలుస్తున్నానమ్మా. అందరూ సంతోషంగానే ఉన్నారమ్మా. అసలు దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు అని మనం ఆలోచించినట్లయితే, ముందుగా జలములపై దేవుని యొక్క ఆత్మ ఏమవుతుందమ్మా? అల్లాడుతూ ఉంది. ఎవరు లేరు, కొటానుకోట్ల దేవదూతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయన ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తున్నట్టు. దానికోసం ఏం చేశాడు? ఒక సృష్టిని సృష్టించి అందులో ఆదాము అవ్వని ఆయన ప్రతిష్ఠించి ఏం చేస్తా ఉన్నాడు? వారిలో జీవాత్మను, జీవవాయువును వారిలో ఊదుగా వారిలో జీవాత్మ వచ్చింది. వెంటనే ఏం చేస్తున్నాడు? వదిలేశాడా దేవుడు? సైన్యములకు అధిపతి అయిన మన దేవుడు, యెహోవా దేవుడు వారిని వదిలేశాడా? లేదు. ప్రతి సాయంత్రం వాళ్ళతో వచ్చి ఏం చేస్తున్నాడు? ముచ్చటించడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. మరి మనందరం కూడా ఆ ఆదాము అవ్వల సంతానమై ఉండగా దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటా ఉన్నాడు? మనతో కూడా ఏం కోరుకుంటున్నాడమ్మా? ఏం కోరుకుంటారు? ఆదాము అవ్వతో వాళ్ళని సృష్టించిన తర్వాత దేవుడు రోజు ఏం కావాలనుకున్నాడు? వాళ్ళతో మాట్లాడాలి, ముచ్చటించాలి అని చెప్పేసి ఎంతో ఆశ కలిగి ఆదాముతో స్నేహభావాన్ని పెంచుకోవడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. అబ్రహాముతో ఆయన మాట్లాడుతుంటాడు. అబ్రహాము నా నిజ స్నేహితుడు. స్నేహితుడు అంటే ఏంటి? రోజు వెళ్ళి ఆయనతో ముచ్చటిస్తూ ఉంటాడు. జరిగిన సంగతులు, జరగబోయే సంగతులు, ఏమి చేయాలి, ఏం చేయకూడదు, వాళ్ళ మంచి చెడులు అన్ని విషయాలలో ఏమంటున్నాడు? అబ్రహాముకి దేవుడు వచ్చి ఆయనతో స్నేహం చేస్తూ. మనం కూడా అంతే. మనం ఏం తక్కువ కాదుగా? మనం కూడా ఏం తక్కువ కాదు కదమ్మా. మనలో ఏముంది? ఆదాములో ఏ ఊపిరైతే ఉన్నదో మనలో కూడా ఆ జీవాత్మే ఉన్నది. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మరి దేవుడు కూడా ఏమనుకుంటాడు మన గురించి? ఇదిగో వెళ్ళి నా బిడ్డలతో నేను వెళ్ళి మాట్లాడాలి, ముచ్చటించాలి. అబ్రహాముకి ఏ విధంగా నేను సహాయకుడిగా ఉన్నానో, ఇదిగో నా కుమారులకి, నా కుమార్తెలకి, వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా నేను స్నేహం చేయాలి అని చెప్పేసి ఏం చేస్తాడు? ఆయన ఆకాశం నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు మన కోసం. ఆదాము ఎలా తప్పిపోయాడు? ఏదైతే చేయొద్దు అన్న పని చేశాడో దేవుడి నుంచి దూరంగా ఆయన త్రోసివేశాడు. మనందరికీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో, ఈ పరిశుద్ధ మందిరంలో మనం అనేకమైన వాగ్దానాలు తీసుకున్నాం. మనం ఉపవాసాలు ఉన్నాం, దేవుడి దగ్గర పోరాడాం, ఆయన దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి మనం ఒక వాక్కును తీసుకున్నాం. ఆ వాక్కును తీసుకున్న తర్వాత దాని నెరవేర్పు కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో అది మీ అందరికి, మీ స్వాభావికముగా అది మీకే తెలుస్తాం. కొంతమంది నెరవేరుతున్నాయి, కొంతమంది నెరవేరేలాగా ఉన్నాయి, కొంతమంది నెరవేర్చవలసినది అసలు నెరవేరుస్తాడో లేదో తెలియని కూడా కొన్ని. అదంతా ఎవరి మీద డిపెండ్ అయింది? ఎవరి మీద ఆధారపడుతుందమ్మా ఆ విషయం? దేవుడు మన పట్ల మేలు చేసే యొక్క విషయం ఎవరి మీద ఆధారపడింది? దేవుడి మీద ఆధారపడిందా? లేదు. ఎవరి మీద ఆధారపడింది? మన మీద ఆధారపడింది. ఆ ఆధారపడిన వ్యక్తి ఎవరైతే ఉబద్య ఉన్నాడో, దేవుని మాటను గైకొన్నాడో, ఎప్పుడు దేవుడు వెళ్ళి ఉబద్యాకి చెప్పలా. ఎప్పుడు వెళ్ళి ఉబద్యాకి డైరెక్ట్ గా చెప్పలా దేవుడు. కానీ ఆ చెప్పిన మాటలన్నీ వింటా ఉన్నాడుగా. ఏలియాతో మాట్లాడేటప్పుడు వినుంటాడు, ఏలియా ప్రవచనం చెప్పేటప్పుడు వినుంటాడు, తోటి ప్రవక్తలు అనేక మంది ఉన్నప్పుడు చెప్పినప్పుడు వింటాడు. అవన్నీ ఏం చేసుకుంటున్నాడు? ఆయన హృదయంలో జ్ఞాపకం పెట్టుకొని దాని ప్రకారంగా ఆయన నడవడం ప్రారంభిస్తాం. ఒకే ఒక పేజీ ఉబద్య. బైబిల్ మొత్తంలో కేవలం ఒకే ఒక పేజీ ఉన్న యొక్క అధ్యాయం. కానీ ఎంత స్ట్రాంగెస్ట్ పర్సన్ మనం. మనిషికి ఒక మాట, అంతే కదమ్మా? మనిషికి ఒక మాట చాలు. మనం మనుషులు, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి మనకి ఒక్క మాట చాలు. హల్లెలూయా. ఒక్క మాట చాలు. నా కుమారుడా, నా కుమారి, నీ యొక్క కుటుంబాన్ని నేను లేవనెత్తుతాను, నీ యొక్క బిడ్డని నేను ఆశీర్వదిస్తాను అన్న ఒక మాట చాలదమ్మా? చాలా లేదా? ఖచ్చితంగా సరే. పదే 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 మనం దేవుడిని శోధించాల్సిన పని. మనం దేవుడిని కనుక నమ్మి విశ్వసించినట్లయితే ఒక్క మాట సరిపోదు. ప్రతిసారి 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 మనం పోరాడుతూ ఉంటే
అది ఎట్లా ఉంటుంది అంటే దేవుడు శోధించినట్టు కావాలి. ప్రార్థించడం వేరు, శోధించడం వేరు. అడగటం వేరు, శోధించడం వేరు. అడగటం వేరు, గొడగడం వేరు. ఉండేది కదమ్మా, చాలా డిఫరెన్స్. దేవుడి దగ్గర మనకు ఒక వాగ్దానం చాలు. ఆ ఒక్క వాగ్దానం పట్టుకొని మన జీవితకాలం అంతా కూడా దేవుని మీద విశ్వాసం ఉండి ఆయనతో పాటు మనందరం కూడా నడిచే వారిగా ఉంటాం. అబ్రహాము అదే చేశాడు. అబ్రహాము దేవుని యొక్క మాటను నమ్మెను, అది నీతిగా ఎంచబడేను. హల్లెలూయా. ఆ నీతిని దేవుడు చూస్తాడు. సరే, అబ్రహాం ఒకసారి ఇన్నాళ్ళే వదిలేద్దామని అనుకున్నాడు. అబ్రహాంని దేవుడు ఎప్పుడు అనుకోలా. ఏం చేస్తా ఉన్నాడు? అది ఆయనకు నీతిగా అనిపిస్తా ఉంది. అబ్రహాం పట్ల దేవుని యొక్క క్రియలు అన్ని కూడా, అబ్రహాం అవలంబిస్తున్న క్రియలు అన్ని కూడా దేవుని దృష్టిలో ఎట్లా కనిపించింది? ఆయన చేస్తున్న ప్రతి పని, ఆలోచన, నడవడిక అన్ని కూడా దేవుని దృష్టిలో నీతిగా కనపడతాం. అందుకని ఏం చేశాడు? పరలోక రాజ్యంలో, ఆకాశంలో, మహాకాశంలో మీద ఆసీనుడైన ఆ దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక సామాన్యుడైన మానవుడి కోసం ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి ప్రతిరోజు అబ్రహాంతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క నడవడికలో, మన యొక్క ఆలోచనల్లో, మన యొక్క పనులలో, మన యొక్క క్రియలలో అబ్రహాములో కనిపించిన యొక్క నీతి కనుక కనిపిస్తే దేవుడు వచ్చి మనతో సహవాసము చేసేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనతో సహవాసము చేయడం. మనతో సహవాసము చేయడం. ఆ సహవాసం ఎక్కడ చేయాలి? ఆ సహవాసం ఎక్కడ చేయాలి? దేవుడు మనం మాట్లాడుకునే మీటింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఏదది ఆ మీటింగ్ పాయింట్? దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరం. ఇంట్లో ప్రార్థన చేస్తాం, దేవుడు ఓకే మాట్లాడతారు, దోదలు వస్తాయి, మన తోడుగా ఉంటాడు. బట్ దేవుని యొక్క పరిపూర్ణమైన ఒక ప్రెజెన్స్ ఎక్కడ వస్తుంది? మందిరంలోనే, దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలోనే. అందుకని ఆయన చెప్తాడు, ఏమని చెప్తాడంటమ్మా? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట నీవు జ్ఞాపకం ఉంచుకో. ఎప్పటికి కూడా నువ్వు మర్చిపోకూడదు. అంతే, మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. ఈ రోజు అమ్మో విశ్రాంతి దినం, పరిశుద్ధమైన దినం, పునరుద్ధాన దినం. ఈ రోజు దేవుని యొక్క మందిరంలో నా ప్రెజెన్స్ ఎంతైనా అవసరం. ఎందుకని? దేవుడు నాతో సహవాసం చేస్తాడు. ఈ రోజున పరలోక రాజ్యం నుంచి ఆకాశముల కంటే మహాకాశముల మీద సింహాసన ఆసీనుడైన ఆ దేవాది దేవుడు నా కోసం ఈ రోజు రాబోతా ఉన్నాడు. ఆ భావంతో రావాలి దేవుని యొక్క మందిరం. ఆదివారం దేవునికి వెళ్ళాలమ్మా. దేవుడితో ఈ రోజు దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. ఎట్లా మాట్లాడతాడు నీతో దేవుడు? మనం పరిశుద్ధంగా ఆచరించడం వలన. పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఇదిగో మన మనస్సు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇదిగో దేవుని యొక్క మందిరంలో నేను చేయవలసిన పని. నేను పాటలు పాడేవాడిగా ఉన్నాను, నేను పాటలు పాడాలి. నేను వాయిద్యాలు వాయించేవాడిగా ఉన్నాను, నేను వాయిద్యాలు వాయించాలి. నేను మొదట ప్రార్థన చేసేవాడిగా ఉన్నాను, నేను ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు ప్రతి వారం ఎక్కువ చదవమని అంటున్నారు, నేను చదివేవాడిగా ఉండాలి. పాస్టర్ గారు ఎవరు చదవమంటారో నేను చదవడానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి, రెడీ అయ్యి ఉండాలి. నేను సాక్ష్యం చెప్పాలి. దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఈ క్రియలు చేశారు, నేను సాక్ష్యం చెప్పాలి. పోనీ మన ఇంట్లో సమస్య ఉంది, అయ్యో దేవుని పరిశుద్ధ బలిపీఠం దగ్గరికి వెళ్ళి నా యొక్క విన్నపాన్ని కనుక నేను విన్నవించుకున్నట్లయితే దేవుని యొక్క సేవ చేస్తున్న యొక్క సంఘస్థులు, నా తోటి సహోదరులు అందరూ కూడా ఆలోచించి నా కోసం ప్రార్థన చేసి నా కుటుంబాన్ని నిలబెడతారు అనే ధైర్యం కలిగి ఎప్పుడెప్పుడు దేవుని యొక్క మందిరాన్ని నేను దర్శించాలా అని చెప్పేసి వెళ్ళేవాళ్ళు. కొంతమంది ఈ రోజున నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి అనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడాలి అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఒక మీటింగ్ పాయింట్ ఏది అంటే దేవుని యొక్క పరిశుద్ధ మందిరము. ఆ పరిశుద్ధ మందిరం ఎలా ఉంచాలి? ఒకప్పుడు ఎట్లా ఉండేదమ్మా? స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అయితే మందిరం పట్టగా ఇంకా బయట ఏదైనా ఎక్స్టెండ్ చేయాలా అనిపించింది. అట్లా జనాలు పట్టకుండా బయట వెళ్ళారు. ఈ రోజున ఎందుకని కొంచెం మంది ఉన్నారు, కొంచెం మందిగా ఎందుకున్నారు? ఎవరిది పొరపాటు? ఎవరిది? కరోనాదా? మనదా? కరోనాదా? ఎవరి పొరపాటు? మనది. ఎందుకని? మీకు ఆ బాధ్యత తెలియక మర్చిపోయారు.
సమస్యలు ఏం చేస్తా ఉన్నాయి? అపవాది పెట్టే తంత్రాలకు ఏం పడిపోయాం? మనం పడిపోయాం. పడిపోయి ఏం చేస్తున్నాం? అరే నా పక్కన నా ఫ్యామిలీ ఉండాలి, ఎందుకు రావట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వస్తున్నాను, నా భార్య ఏది, నా పిల్లలేది, నా తమ్ముడేది, నా స్నేహితులేది, మా బంధువులేది, నా మిత్రులేది, నా పక్కాలేది. ఇన్ని ఆలోచించాలి మనం పరిశుద్ధ మొదలు. నేను ఒక్కదాన్ని అయితే చాలే అనుకుంటే సరిపోయింది. ఎవరెవరు రావాలి? నేను రావాలి. ఒకళ్ళు సరిపోతామా? ఇంట్లో ఒకళ్ళు తింటే సరిపోతే ఇంట్లో అన్నాం ఒకళ్ళు తింటే అందరూ తిన్నట్టేనా? తింటే ఎవరు నిండింది? వాళ్ళదే నిండి. పరిశుద్ధ మందిరంలో దేవుని యొక్క ఆలయంలో అడుగు పెట్టేటప్పుడు కూడా అదే భావం. ఎవరి యొక్క స్థితి వాళ్ళదే. నేను రావాలి, నా భార్య రావాలి, నా పిల్లలు రావాలి, ఇంట్లో ఉన్న పురుషులు కోరుకోవాలి, నీ స్నేహితులు రావాలి. జనరల్ గా ఎవరి ప్లేస్ వాళ్ళకి తెలుసు. ఆ పక్కన వాళ్ళు మీ పక్కన వాళ్ళు లేకపోతే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలమ్మా. మీ పక్కన వాళ్ళు లేకపోతే ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళతో మాట్లాడి ఏం జరుగుతుందో మనం తెలియజేయాలి. ఎందుకు రావట్లేదో మనం తెలుసుకోవాలి. అది ప్రేరేపణ. ఒబేద్యా ఏం చేశాడు? 100 మంది ఆకలించాడు. మాకు ఆకలి అని అరిచారు వాళ్ళు. అరిచారమ్మా? అరవలా. ఈయనకి ఏం తెలుస్తుంది? నేను వెళ్ళి ఒకరిని దాచిపెట్టాను అక్కడ. వారి బాగోగులు అన్ని కూడా నేను చూసుకోవాలి. ఈ రోజున పరిశుద్ధ మందిరం అంటే మనందరం ఎవరము? సహోదరుల భావంతో కలిగి దేవుని సన్నిధానంలో ఐకమత్యంతో మనందరము నడుస్తున్నవారు. మరి ఈ రోజున మన లెఫ్ట్ రైట్ ముందు బ్యాక్ అందరూ మిస్ అయిపోతుంటే మనం ఏం చేయాలి? ఈ రోజున నీ ముందు ఖాళీ ఉంది, నీ వెనక ఖాళీ. పక్కన ఉన్న వాళ్ళు ఇదిగో ఇప్పుడు ఎందుకు రాలేదు? ఎంక్వైరీ చేయాలి. ఫోన్లో ప్రతి విషయాన్ని చేస్తాం. ఎందుకు మనం ఏం రావట్లేదు? అసలు పునరుద్ధానం ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఒక మాటలు మనం ఏం చేయాలి? వాళ్ళకి తెలియజేసి మనము వాళ్ళని ప్రేరేపించాలి. అప్పుడు కాదు దేవుడు ఏం చేస్తాడు? ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె నా కోసం పని చేస్తున్నారు కాబట్టి వీరికి ఏమైనా నేను చేయాలి అని చెప్పేసి అప్పుడు నీ ఇంకా ఏ కార్యం ఉన్నదో ఆ కార్యాన్ని ఆయన చేసేవాడు. అలాంటి ఒక క్రియ ఈ రోజులో తెలుసుకున్నాం. మొన్న ఏం చూసామా? ఒకే ఒక పేజీ ఉన్న ఒబేద్యా పేజీ చూద్దాం. ఈ రోజు 2 పేజీలు ఉన్న ఒక అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. బైబిల్లో అతి చిన్నది ఏదమ్మా? ఒబేద్యా గ్రంథము. రెండో అతి చిన్న గ్రంథమైన ఈ హగ్గయి గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దాం. హగ్గయి గ్రంథము ఇది కూడా 2 అధ్యాయం ఉంటుంది. అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. చూడండి. ఇక్కడ ఈ హగ్గయి గ్రంథాన్ని వివరించే ముందుగా కొంత జరిగిన యొక్క సంఘటనని తెలియజేస్తాను. ముందుగా చూడమ్మా హగ్గయి గ్రంథం గురించి. ఇక్కడ హగ్గయి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఏమీ లేదు. హగ్గయి ఏంటి అంటే ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆ ప్రవక్తని దేవుడు ఏ విధంగా ఉపయోగించుకున్నాడు అనే ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఒబేద్యా ప్రవక్త అమ్మ ఫస్ట్. ఒబేద్యా ఒక సేవకుడు, గృహ నిర్వాహకుడు. ఫస్ట్ లో గృహ నిర్వాహకుడు అందరికీ సేవ చేసి అంత అప్పులు పాలైపోయి ఏది లేని స్థితిలో దేవుని యొక్క కరుణ, ఆయన జాలి గలవాడు అని తెలుసుకోవడానికి ఏ విధంగా ఒబేద్యా యొక్క కుటుంబాన్ని లేవనెత్తడో మనందరం తెలుసుకున్నాం. దేవుని యొక్క ఆజ్ఞ చిత్తం లేకపోయినా ఆయన పోరాడి ఆయన అంతా కూడా పోరాడాడు. ఈ రోజున హగ్గయి గ్రంథంలో సైన్యములకు అధిపతి అయిన ఆ దేవాది దేవుడైన యెహోవా హగ్గయిని ఉపయోగించుకుంటాడు. హగ్గయి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏది లేదు. కానీ హగ్గయిని ఏ ఉద్దేశం మీద కొన్ని యొక్క మాటలు, ప్రవచనాలు పలకమని యూదా ప్రజలకి అందరికీ కూడా కొన్ని యొక్క విషయాల్ని తెలియజేస్తారు. ఏంటి అంటే యెరూషలేము దేవాలయం గురించి యొక్క వార్త ఆయన తెలియజేస్తా ఉంటారు. పరిశుద్ధ మందిరము అది అసలు ఎలా ఉండాలి, ఏం జనాలు తప్పు చేస్తా ఉన్నారు అనే విషయాన్ని దేవుడు మేలుకొలుపుతా ఉన్నాడు. యెరూషలేము మందిరాన్ని కట్టించింది ఎవరమ్మా? యెరూషలేము మందిరాన్ని కట్టించింది ఎవరు? ఆ ఆలోచన కలిగిన వాడు దావీదు మహారాజు. దావీదు మహారాజు దేవాలయం ప్రతిష్ఠించాలని, దానిని నిర్మించాలని ఎన్నో వేల మనుగులు బంగారమును, లెక్కకి లేనంత విస్తారమైన వెండి, ఇత్తడి అనేకమైనవి అన్ని పోగు చేసి ఏం చేశాడు? రెడీగా పెట్టాడు. ఎవరమ్మా? దావీదు మహారాజు పెట్టాడు. ఆ తర్వాత దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా
దావీదు యొక్క చేతులు రక్తంతో కూడి ఉన్నవి కనుక ఆ యొక్క పనిని ఎవరికి అప్పగించాడమ్మా? సొలొమోను మహారాజుకి, అనగా దావీదు కుమారుడైన సొలొమోను రాజుకి ఆ యొక్క బాధ్యతను అప్పగించగా సొలొమోను యొక్క కాలంలో యెరూషలేము దేవాలయాన్ని నిర్మించారు. యెరూషలేము దేవాలయము లెక్కలేనంత బంగారమును, లెక్కలేనంత వెండిని, పునాదులు సైతం బంగారంతో ఏం చేశారమ్మా? అవి వేసి ఏం చేశారు? మంచి స్థిరమైనగా ఆకాశం నుంచి దేవుడే చూసి ఆశ్చర్యపోయేంత రీతిలో ఆ యెరూషలేము మందిరాన్ని ఏం కట్టించారమ్మా? సొలొమోను రాజు. అయితే ఆ మందిరమును ఎవరి ద్వారా పాడైపోయింది? ఆ మందిరం ఎవరి ద్వారా పాడైపోయింది? సొలొమోను ద్వారా. ఎవరైతే కట్టించారో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అనేకమైన అన్య స్త్రీలని పెళ్లి చేసుకోవడం ద్వారా ఏం చేస్తా ఉన్నాడు? వారి వారి యొక్క ప్రదేశాల నుంచి వారు పూజిస్తున్న యొక్క విగ్రహాలను తీసుకొచ్చి ఆ యెరూషలేములో ప్రతిష్ఠించి వారికి పూజలు అర్పిస్తూ ఈ యొక్క సొలొమోను రాజు కూడా వాటికి నమస్కారం చేసి దాన్ని చేసి సొలొమోను పడిపోయిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకు వచ్చినను దావీదుకు ఒక ప్రమాణం చేశాడు దేవుడు. దావీదు, నా కృపని నేను నీకు దూరం చేసినట్లుగా నీ కుమారునికి నా కృప నేను దూరము చేయను. ఎందుకంటే దావీదు ఎంత గొప్పగా సేవ చేస్తే ఆ మాట అంటాడు. దావీదు, నేను బాధ పెట్టాను, అనేక సమయాలలో తప్పుడు మార్గాల్లో నడిచినప్పుడు నిన్ను అనేక సార్లు పెద్దగా శిక్ష వేసి ఇబ్బంది పెట్టాను. చాలా సార్లు నిన్ను అడవులకు అప్పగించాను, కొండలకు అప్పగించాను, రాజుల దగ్గరికి నిన్ను అప్పగించాను, అనేకమైన బాధల శ్రమలకు నేను నిన్ను పెట్టాను. అప్పుడు నా కృప నీ దగ్గర నుంచి నేను తీసివేసే దావీదు నువ్వు చేసిన పనులు బట్టి. అయితే నీవు నా కట్టను ఉద్దేశించిన యొక్క యెరూషలేమును గురించిన, అంటే మందిరానికి ఉన్న ఒక విశిష్టతను చెప్తున్నాను. దేవుని పరిశుద్ధ మందిరానికి కలిగిన యొక్క విశిష్టతను చెప్తున్నాడు. అటువంటి ఆలోచన కలిగినాడు. నేనేమో మంచి మంచి బిల్డింగ్స్ లో ఉన్నాను, దేవుని మందిరం బట్టి ఒక మందసం ఒక గుడారంలో ఉంటాను అని చెప్పేసి ఏం చేశాడు? దేవునికి నేను ఏదైనా చేయగలనా అని ఆయన ఒక గొప్ప నివాస స్థలము నేను నిర్మించాలని ఒక పరిశుద్ధ మందిరాన్ని నిర్మిస్తున్నాడు. దానిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు, నువ్వు నా కోసం ఇంత కూర్చున్నావు, ఇంత పని అయితే నేను చాలా బాధ పెట్టి నిన్ను క్షోభకు గురి చేశాను దావీదు, నా కృప నీకు దూరం చేశాను. అయితే నా కుమారుడా ఒక్కటి జ్ఞాపకం చేసుకో, ఏ పని చేసినాను, ఎంత వ్యతిరేకంగా వెళ్ళినాను, నా కృపను మటుకు నీ కుమారుని యొద్ద నుంచి నేను ఎన్నడూ కూడా దూరము చేయను. కానీ సొలొమోనుని కూడా దేవుడు బాల్యమప్పుడు ఎంతో జ్ఞానాన్ని మెచ్చుకున్నాడు. దేవుడు ఆ మెచ్చుకున్నవాడు ఏం చేశాడు? విగ్రహారాధన అంతా కూడా తీసుకుని యెరూషలేము పట్టణంలో నిలబెట్టేశాడు. వెంటనే దేవుడు కోపం వచ్చింది. సొలొమోనుని ఏదైనా చేసేయగల యొక్క అవకాశం దేవుడికి వచ్చినను దావీదుకు వాగ్దానం చేసిన ప్రకారంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే సొలొమోనుని క్షమించి ఏ పని అయితే ఆయన చేశాడో ఆ పనిని ఆయన స్వయంగా దేవుడే ఆ యెరూషలేము మందిరాన్ని నాశనమవునట్లుగా అందరికి, ఫిలిష్తీయుల చేతులకి, బబులోను చేతులకి అందరికి కూడా అప్పగించేశాడు. సొలొమోనుని ఏమి చేయలేకగాలమ్మా ఒక వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానం ఆయన భరించి ఏం చేశాడంటే ఆయన కోసం ఆయన ఎంతో ఇష్టపడ్డాడు దేవుడు ఆ యెరూషలేము మందిరాన్ని. చివరికి ఏం చేశాడు? ఆ మందిరాన్ని ఆయన ఏం చేశాడు? అన్య జనులకు అందరికీ కూడా అప్పగించేశాడు. ఈ రోజున మనం వేసే ప్రతి అడుగు, మనం చేస్తున్న ప్రతి ఆలోచన, నువ్వు నడుస్తున్న ప్రతి ఒక్క తీరు దేని మీద ఎఫెక్ట్ పడిందమ్మా? దేని మీద ఎఫెక్ట్ పడింది? దేని మీద ఎఫెక్ట్ పడింది? మందిరం మీదే పడు, మందిరము మీదే పడు. నీ జీవితాల్లో దేవుడు నీకు అనేకమైన కార్యాలు చేసి అనేకమైన విషయాలు ఏవో వాగ్దానాలు చేసి ఉంటాడు. దేవుడు నిన్ను శిక్షించడం కన్నా అసలు వీళ్ళందరూ రాకపోతే మేలు కదా. ఈ యొక్క బైబిల్ చిన్న చిన్న వాక్యంలోనే దేవుడు ఒక గ్రంథంలో చెప్తాడు, అసలు మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలోనికి రమ్మని పిలిచిన వాడు ఎవడో, అసలు వీళ్ళందరూ నా యొక్క గుమ్మం దగ్గర రాకుండా ఎవడైనా వాడిని బయట ఆపాలితే మేలు. దేవుడు అనుకుంటాడమ్మా, మన హృదయ ఆలోచన దరిద్రంగా ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలికి వచ్చి వాసేస్తానన్నట్ల దేవుడు.
ఏమంటున్నాడు? మందిరంలోనికి వచ్చి ముందు నీ ప్రవర్తన అంతటిని ఏమంటున్నాడమ్మా? నీ ప్రవర్తన అంతటిని సరి చేసుకో, జాగ్రత్తగా చూసుకో. లోపలికి వచ్చిన తర్వాత చూసుకోండి. దేవుని పరిశుద్ధ మందిరము లోపలగా మనం చూసుకోవాల్సింది. ఎప్పుడు చూడాలి? గుమ్మానికి అవతలే. మన పాపంతా ఎప్పుడు కడుక్కోవాలి? ఆ బయట కడుక్కోనంతా లోపలికి వచ్చి నీట్గా పరిశుద్ధంగా అక్కడ ఏమంటాడమ్మా? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకున్నట్టు. దేవుని యొక్క మరి పరిశుద్ధ మందిరాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూడాలి, ఎంత జాగ్రత్తగా చూడాలి. అయితే ఈ జాగ్రత్తలు అన్ని కూడా మరిచిపోయిన జనాంగాన్ని గురించి హగ్గయి ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరినీ మేల్కొల్పుతా ఉన్నాడు. ఈ విషయంలో అందరూ మర్చిపోయారు. ఎప్పటికీ మర్చిపోయారంటే ఈ సొలొమోను కాలంలో దేవుడు ఫిలిస్తీయుల చేతికి, బబులోని చేతులకి, అన్యుల అందరి చేతికి ఆ యొక్క యెరూషలేము పట్టణం పునాదులతో సైతం వాళ్ళు తోమని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు అప్పగించిన ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని గురించి దేవుడు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తన సొంత ప్రజలైన యూదా జనాంగాన్ని. అది ఎవరి చేత తెలియజేస్తున్నాడంటే హగ్గయి ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ యెరూషలేము పట్టణం కూలిపోయిన తర్వాత ఒక 60 నుంచి 70 సంవత్సరాల తరువాత దేవుని యొక్క వాక్కు వచ్చి హగ్గయితో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఈ హగ్గయితో ఎప్పుడు మాట్లాడటం ప్రారంభిస్తుందంటే అంతకంటే ఒక 20 సంవత్సరాల ముందుగా కొంతమంది ప్రవక్తలు యెరూషలేము పట్టణాల గురించి దేవుని కోసం నిర్మించ తలపెట్టిన కొన్ని యొక్క ఆ యెరూషలేము పట్టణం యొక్క దానిని గురించి అందరూ కూడా చర్చించుకొని, ఇదిగో మనందరికీ దేవుని మందిరం నిజంగా కావాల్సిందే. సొలొమోను ఆ రోజున ఆ విధంగా తప్పు చేయడం పట్ల ఈ రోజున మన పరిశుద్ధ దేవునికి మందిరం లేకుండా పోయిందని అక్కడ జనులందరూ, యూదా ప్రజలందరూ కూడా మేము మా దేవునికి ఆలయం కట్టాలని అందరూ కూడా మరలా పూనుకొని దేవుని యొక్క ఆలయం కట్టడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు పునాదులు వేయడానికి 20 సంవత్సరాల కాలం పట్టింది. పునాదులు వేయడానికి ఎంతమ్మా? 20 సంవత్సరాలు. అంటే ఏంటి? పెద్ద మందిరం నిర్మిద్దామనే, పెద్ద మందిరం నిర్మించడానికి 20 సంవత్సరాలు పట్టింది. గుర్తున్నవాడు గుర్తున్నప్పుడు రావడం, ఎవడు దోచింది వాడికి ఇవ్వడం, ఎప్పుడు పడితే అప్పుడు రావటం, ఏ కాలంలో బట్టి ఆ కాలంలో చేయడం. అర్థమవుతుందమ్మా? ఇక్కడ 20 సంవత్సరాల కాలం ఎందుకు పట్టిందంటే అందరూ ఒకటే ఐకమత్యం కాలేదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు, ఎవరు అందించాల్సింది ఎవరు అందించలేదు, ఎవరు కూడా బాధ్యత కలిగి ఈ నా దేవుని మందిరము, మేమందరము దీనికోసం పాటుపడాలని ఐకమత్యం లేకపోవడం వల్ల ఏం జరిగిందమ్మా? 20 సంవత్సరాల కాలం పాటు పునాదుల దగ్గరే తచ్చకాడుతున్నట్ట. ఏమవుతుంది పని? ఆలస్యం 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 ఆలస్యం. అట్లా దేవుడికి మందిరం కడతాన్న తర్వాత 20 సంవత్సరాల కాలం పాటు ఇట్లాగే చేశారంట. మందిరం కట్టాలంటే డబ్బు కావాలి కదమ్మా. ఆ డబ్బు పోగాలంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది ముందుకు వస్తారు, కొంతమంది అంటారు. అట్లా 20 సంవత్సరాల కాలం పాటు ఆ దేవుని మందిరం కట్టడాన్ని ఆలస్యం చేస్తే దేవుడు అప్పుడు వచ్చి యూదా ప్రజాంగానికి హగ్గయి ద్వారా కొంత మేలుకొల్పుతా ఉంటాడు అనమాట. అయ్యో, నా జనాలు నా కోసం నిర్మించాలన్న మందిరం కోసం ఎందుకు ఇంత అలసంగా ఉన్నారు? ఎందుకు వీళ్ళందరూ ఇంత యోచన లేకుండా ఉన్నారు? ఎందుకు నేను సర్వ సైన్యములకు అధిపతి యెహోవా దేవుడిని అందరూ కూడా ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నారు అని చెప్పేసి కొన్ని యొక్క మాటల్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. హగ్గయికి రాసిన హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. ఇక్కడ ఇద్దరు యొక్క రాజుల్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మొదటి వాళ్ళ పేరు ఎవరమ్మా? జెరుబ్బాబెలు అనే ఒక అతను, ఇంకొకళ్ళు యెహోషువను అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మెయిన్ లీడర్స్ ఎవరమ్మా? యూదులకి అక్కడ రాజులుగా అధిపతులుగా ఉన్నవాళ్ళు ఎవరమ్మా? జెరుబ్బాబెలును యెహోషువను. యెహోషువ అంటే ఆ యెహోషువ కదమ్మా, ఈయన ఇంకో యెహోషువ. ఇద్దరు ఉన్నారు. ఆ యెహోషువ వేరు, ఈ యెహోషువ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ లీడర్స్ ఇద్దరు ఉన్నారు. ఆ లీడర్స్ ఇద్దరికి ఒక విషయాన్ని తెలపమని చెప్పేసి దేవుని యొక్క ఆత్మ హగ్గయిని ప్రేరేపిస్తూ ఉండగా హగ్గయి వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడంటమ్మా? ఫస్ట్ అధ్యాయం మొట్టమొదటి మీకు టైం చెప్తాను చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినము. 2వ సంవత్సరం అంటే దర్యావేషు యొక్క ఏలుబడి యొక్క కాలంలో
2 సంవత్సరాల 6 నెలలు అయిన తర్వాత మొదటి దినమున ఇక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఏమని? 2వ వచనానికి రండి. ఇక్కడ సమయం ఇంకా రాలేదు, చూడండి అన్న, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుతూ ఉన్నారే. ఏం చెప్తున్నారమ్మా అక్కడ జనాలందరూ కూడా? దేవుని మందిరం కట్టాలంటే ఇంకా సమయం రాలా. ఏమా ప్రార్థన రాలేదే ఇంకా? 10:30కమ్మా మన ప్రార్థన మందిరం 10:30కు ఓపెన్ అవుతుంది. ఏమా 10:30కు ప్రార్థన రాలేదు, ఎందుకు రాలేదమ్మా అంటే ఏం చెప్తాం మనం? నా సమయం ఇంకా రాలేదని చెప్తామా? నా సమయం ఇంకా రాలేదని చెప్తామా? ఏం చెప్తాం? మనకు జరిగిన కథ అంతా చెప్తూ 10:30కి ఎందుకు రాలేదని చెప్తాం. దాని అంతా చివరిలో ఉద్దేశం ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే మా సమయం ఇంకా రాలేదు ఆయన, లేకపోతే 10:30కి వచ్చేవాడిని, నా సమయం కాదా. ఇలాంటి వాళ్ళే మనలాంటి వాళ్ళే. ఇక్కడ ఏమంటున్నారంట? దేవుని యొక్క పరిశుద్ధ మందిరం ఏందమ్మా మీ కథ అంటే మా సమయం ఇంకా రాలేదు అనేవాళ్ళు అంట. వీళ్ళు మనలాంటి అనేవాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అచ్చు మాలాంటి వాళ్ళు పాస్టర్ అన్న వాళ్ళంతా దేవునికి స్తోత్రం చెప్పండి. చూడమ్మా, నేను చెప్తుంది ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు, పనులు మనం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తామో ఆ నిర్లక్ష్యానికి తగిన యొక్క మూల్యాన్ని మనం ఎలా చెల్లించుకుంటామో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. హగ్గయి ద్వారా మనకి జోక్గా నవ్వుగానే ఉంటుంది. దేవుడు ఒక పని చెప్తే దాన్ని ఈజీగా క్రాస్ అయిపోతాం, ఈజీగా దాని లిమిట్స్ దాటిపోతాం. కానీ దేవుని యొక్క క్రియ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీరు చూద్దాం. మా సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే, అందుకు యెహోవా యొక్క వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడేయుండగా మీరు సరింపి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఫస్ట్ అంటాడు, దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో నువ్వు పని చేయడానికి, పాటలు పాడటానికి, స్తుతి చేయడానికి, సాక్షి చేయడానికి ఏమీ చేయకుండా నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ చూడటమో, లేదా నీకోసం సంపాదించుకోవడమో, లేదా ఇంకొకటో చేయటం, ఇదంతా కూడా సమంజసమా? పునరుద్ధాన దినము పవిత్రంగా ఆచరించడానికి జ్ఞాపకంచుకోవడము అని నేను జ్ఞాపకం చేస్తే నువ్వేం చేస్తా ఉన్నావు? పునరుద్ధాన దినాన్ని అన్ని కూడా రూల్స్ తగ్గిపోతా ఉన్నావు. అయితే దేవుడు యెహోవాని అక్కడ ప్రత్యక్షంగా అడుగుతా ఉన్నాడు, ఇది నీకు సమంజసమా? దేవుని యొక్క మందిరం అక్కడ పాడైపోతా ఉంటే వీడు రాడు, మ్యూజిక్ వాళ్ళు టైంకి రారు, పాటలు పాడతారు. ఏమవుతుంది అక్కడ? సరే బాలు వెళ్తాడు, ఇంకొకళ్ళు వెళ్తారు. కుదరదుగా బాలు పట్టడం, ఇంకొక అమ్మాయి వెళ్తుంది. కుదరదుగా కానీ కొట్టాలని ఆశ చేయాలని, ఖాళీగా ఉండాలి, మేము ఏదో చేయాలంటే, కానీ కుదరదుగా. కుదరనప్పుడు ఏమవుతుంది? పాట ఒక రకంగా వెళ్ళింది, మ్యూజిక్ ఒక రకంగా వెళ్ళింది. అప్పుడు ఏమంటాడు దేవుడు? వాళ్ళు మెచ్చుకుంటాడు, నాకు మారట కుదిరినా కుదరపోయినా మెచ్చుకుంటాడు దేవుడు. ఎందుకని? ఆసక్తితో చేస్తున్నాడు, ఏదో చేయాలని తాపత్రయం. చెయ్యని వారి గురించి ఆయన బహు కోపుడు, ఉగ్ర రూపము దాల్చబడతాం. క్షమించేస్తారా దేవుడు? పర్వాలేదు నాయన, ప్రభువైన యేసుక్రీస్తు అంటే క్షమ, దయ, కరుణ, కాబట్టి కుదురుతాడా మన తల మీద వచ్చి? నా బంగారం ఆదివారం కూడా ఆయన తినేసి ఇంట్లో కూర్చున్నావా, తిను, నేను క్షమిస్తాను అంటాడా? అనడు. పరిశుద్ధ మందిరములో జరగవలసిన క్రియలు ఆయనకు తగినట్టుగా పరిశుద్ధంగా ప్రతిదీ పర్ఫెక్ట్ గా జరగకపోతే దేవుడు సహించేవాడుగా లేడు. ఎందుకని? సొలొమోను అంతటి వాడు దేవుడు, దావీదు మహారాజు అంతటి వాడు బంగారం, వెండి లెక్కలేదంత దేవాలయం కట్టిస్తే చీనా వద్దు అనుకోలేదు. ఎందుకని? అక్కడ క్రియలు జరగాల్సిన రీతిలో కూడా జరగట్లేదు కనుక. ఈ రోజు మన పరిశుద్ధ మందిర పరిస్థితి కూడా అదే అవుతుంది. మీరందరూ ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయలేకపోతే దేవుడు ఎప్పుడు ఆసక్తి చూపించాడు? ఆదాము, అవ్వ ఎప్పుడు కూడా వాళ్ళు చక్కగా దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తున్నంత సేపు వాళ్ళతో ముచ్చటించడానికి దేవుడు ప్రయత్నిస్తానే ఉన్నాడు. ఎప్పుడైతే చెయ్యొద్దు అన్న పనిని చేయడం ప్రారంభించారో ఆ క్షణం వెంటనే చేశాడు, మీరు నా యుద్ధ నుంచి దూరంగా వెళ్ళిపోండి ఆ యోధులు వాళ్ళ నుంచి తోసివేశాడు. మన పరిస్థితి కూడా అంతే. ప్రేమ మనల్ని ఎన్నుకున్నాడు ఆయన, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు.
మనకి నీతి జ్ఞానంలో అన్ని కూడా బోధిస్తూ ఉన్నాడు. జ్ఞానంతో మన చెవుల్ని మన బుర్రని నింపుతా ఉన్నాడు. జ్ఞానం గల మాటలు మనకు చెవులు గలవాడు వినడు గాక అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే మనందరం వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కడదాం అని ఏం చేస్తున్నారు? పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. మా సమయం ఇంకా రాలేదు కట్టడానికి, మా సమయం ఇంకా రాలేదని అందరూ ఆలస్యం చేస్తున్నారు. వాళ్ళ గురించి యెహోవా దేవుడు అంటా ఉన్నాడు, అరే మీరందరూ మంచి ఇళ్లలో కట్టుకుంటారే, మంచి యొక్క ధర్మనాలు పెంకులు గీతులు అన్ని వేసి కట్టుకుంటా ఉన్నారే, మంచి ఇళ్లలో ఉంటున్నారే, మరి నా గురించి నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు అని చెప్పేసి హగ్గై ద్వారా ఆ జనులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఇద్దరు రాజులు, వాళ్ళందరికి ఇద్దరు అధికారులు ఆ యూదా ప్రజలకు ఉన్నారు. వాళ్ళలో ఎవరమ్మా? జెరుబ్బాబెలును అలాగే యెహోషువను ఇద్దరు తోటి హగ్గై వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. 6వ వచనం చూడండమ్మా. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. చూడండి 6వ వచనంలో అంటాడు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. 7వ వచనంలో చూడండి అమ్మా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఏం చెప్తున్నాడమ్మా? దేవుని పరిశుద్ధ మందిరంలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలి? మనం మన ప్రవర్తన గురించి ఆలోచించుకొని అడుగు పెట్టాలి. దేవుని కార్యము ఏదైనా సరే మనం చేయబూనినప్పుడు ముందుగా ఎవరు చూడాలి? పక్కన ప్రవర్తన చూడాలా? ఎవరి ప్రవర్తన చూడాలి? మన ప్రవర్తనే చూడాలి. నువ్వు ఏ టైంను ఫాలో అవుతున్నావు? పరిశుద్ధ మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? 10:30 నుంచి మన ప్రార్థన, 1 వరకు మన ప్రార్థన. ఈ యొక్క ఆరాధన సమయంలో ఏం చేయని ఉద్దేశించి ఉన్నాం? దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళి నేను ఏం చేయాలి? ఎందుకు వెళ్ళాలి? నేను ప్రార్థనా మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలరా అంటే సగం మంది చెప్పేది ఏంటి? ఏమో ఆదివారం నువ్వు ఎందుకో మా ప్రార్థనకి వెళ్తున్నావు అనుకోండి, ఏం చెప్తాం మనం? ఏం చెప్తామమ్మా? జనరల్ గా మీ పక్కన వాళ్ళు అడిగారు, ఆదివారం అమ్మా అది ఇవాళ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఏం చేయాలమ్మా, ఎందుకు వెళ్తున్నావు అన్నాం, ఏం చెప్తాం? మిమ్మల్ని ఎవరు అడగలేదమ్మా. అడిగితే బహుశా మీ నోటి నుంచి వచ్చేమాట ఇవాళ ఆదివారం అని చెప్పే మాట ఏందమ్మా? ఇవాళ ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత మన ఇష్టం, ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా జరిగేది ఫుడ్ మీద. మనం భోజనం చేయడానికి ప్రార్థన అయిపోయిన తర్వాత చేసే భోజనానికి ఆదివారం స్పెషల్ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటాం. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా, పరిశుద్ధ మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం వడ్డించాలి? దేవునికి ఏం వడ్డించాలమ్మా? దేవునికి నీ స్తుతుల యాగాన్ని నువ్వు వడ్డించాలి. హల్లెలూయా. పాటలతో దేవుని ఏం చేయాలి? నువ్వు మైమరిపించాలి. నువ్వు పాటలతో పరిశుద్ధాత్మ దేవుని నువ్వు మైమరిపించాలి. దేవదూతలు నీ కోసం అంటూ కొలువై తీరడానికి వచ్చిన ఆ దేవాది దేవునితో పాటు వచ్చిన ఆ కోటాను కోట్ల దేవదూతల పరిశుద్ధ మందిరంలో నీ కోసం నిలబడినప్పుడు నీ గాన ప్రతి గానముతో ఏం చేయాలి? ఆ దేవదూతల్ని నాట్యమాడేలాగా చేయాలి. హల్లెలూయా. నాట్యమాడేలాగా చేయాలి. దేవుడు వస్తున్నాడు నీ దగ్గరికి, ఏం చేయాలి? మంచి విందు వడ్డించాలి దేవునికి. పాటల ద్వారా, నీ పరిశుద్ధాత్మ శక్తి బలం ద్వారా, నీ వాక్యముల ద్వారా, నా వాక్యముల ద్వారా, నీ యొక్క సాక్ష్యముల ద్వారా, నీ పరిశుద్ధాత్మని పిలుపు ద్వారా ఏం చేయాలి? దేవదూతలందరూ ఏం అయిపోవాలమ్మా? మెస్మరైజ్ అయిపోవాలి. అమ్మో ఎంత గొప్పగా ఉంది ఈ పరిశుద్ధ మందిరం, ఎంత గొప్పగా ఉంది, ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలోకి దేవుని యొక్క దూతలు దేవుడికి వచ్చినప్పుడు దేవుడు మనం మెస్మరైజ్ చేయాలి, పొలగించుకోవాలి. దేవుని దూతల పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాట్యమాడాలి. వారికి అదే ఆహారం. దేవుని స్తుతిస్తూ వేల ప్రతి గానములతో ఏం చేస్తున్నామో పరలోక రాజ్యం ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కేకలు పెడతా ఉంటాయి దేవదూతలు పరలోక రాజ్యం. మరి అక్కడి నుంచి మనం మనుషుల మధ్యలోకి వస్తున్నేందుకు దేవుడు ప్రతి గానంతో ఏమైపోవాలి? సంఘం కూడా మారుమోగిపోతా ఉంటాయి. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు గొప్పవాడు అని మీరు చెప్పే సాక్ష్యాల కోసం ఏమవుతున్నారు? దేవుడు ఇక్కడికి వచ్చి ఈ బలిపీఠం దగ్గర నుండి చూస్తూ ఉంటారు. ఏది నా కుమారి, నీకు ఇన్ని మేలులు చేశారు కదా, ఇంకా నువ్వు ఒక్క రోజు కూడా లేచి నన్ను ఒక్కసారి కూడా ఈయన మహా గొప్ప దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో కార్యాలు చేశాడు,
నేను కృంగిన వేళ ఆయన నా చేయి పట్టుకొని లేవనెత్తాడు అని ఎప్పుడు చెప్తాడు నా కుమారుడు? ఎప్పుడు చెప్తాడు నా కుమార్తె? దేవుడు ఎదురు చూస్తా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం? ఏదో దేవుడు ఒక మేలు చేశాడు, ఈ మేలు కాదు ఆ మేలు జరగాల, అప్పుడు దేవుడు మన సమయం కదా, ఇది కాదు మన టైము. ఏమంటామమ్మా? ఏమంటాం మనం? ఇది కాదు, అది 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 జరిగితే కదా అప్పుడు లేదు చూద్దాం. వీళ్ళంతా ఏ బ్యాచ్? మా సమయం ఇంకా రాలేదు, మా సమయం ఇంకా రాలేదు. వాళ్ళని గురించి దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో 20 సంవత్సరాల కాలం పాటు నా పునాదుల దగ్గరే ఉన్నారు, నాకు ఇల్లు కడతా, అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా అని అన్ని యొక్క ప్రగల్భాలు పలికిన జనులందరూ కూడా 20 సంవత్సరాల కాలం పాటు కడతానే ఉన్నారు, ఇంకా పునాదుల దగ్గరే ఉన్నారు, అసలు నిర్మించనే లేదు. ఆ రాజులకి వెళ్ళి ఒక్కసారి చెప్పున ఆయన అని హగ్గైతో చెప్తా ఉంటే వాళ్ళందరూ కూడా నోరు తెచ్చుకుంటున్నారు. జనాలందరూ ఏమంటున్నారు? మా టైం ఇంకా రాలా, మా టైం ఇంకా రాలా అని చెప్తా ఉంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు, నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు దేవుని యొక్క పరిశుద్ధ మందిరం గురించి కట్టడానికి, దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో మీరు అలుగు పెట్టడానికి మీరు ఏ క్రియలు చేయించున్నారో దేని గురించి ఆలోచించుకోమంటున్నాడమ్మా? మీ యొక్క ప్రవర్తనను ఒకసారి సరి చూసుకొనుడి. ఈరోజు ఎంత బాగుందమ్మా, చక్కగా పాటలు పాడారు, పరిశుద్ధాత్మ శక్తి మాట్లాడింది, సాక్ష్యాలు చెప్పారు, అంత గొప్పకున్నారు. ఇంకా ఒకటి ఉంటుంది, ఎక్కడుందో ఒకటి మన మధ్య జనాలు, మన పక్కన ఉన్నవాళ్ళు, ముందున్నవాళ్ళు, వెనకున్నవాళ్ళు అందరూ రావాలి. దానికి ఏం చేయాలి? మన చేయడమే. పాస్టర్ చెప్పాలా? వెళ్ళి పాస్టర్ చెప్పవసరం, నీకై నీకు తెలియాలి. ఈ యొక్క దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం మనోళ్ళు మర్చిపోతున్నారు, వాళ్ళు నిద్రపోతా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు. కాబట్టి ఏం చేయాలి? మనం వెళ్ళి అమ్మా ఈ విధంగా మనం నడవాలి అని చెప్పేసి అందరినీ ప్రేరేపించేవాళ్ళుగా, మన టైం కాదు, అది మన పని కాదు అని చెప్పేసి మనం వదిలేసేవాళ్ళుగా ఉండకూడదు. మనం ఇంట్లో ఒకళ్ళు ఎత్తేది అలా అనుకోకూడదు అమ్మా. దేవుని మందిరంలో ఎవరు కనపడాలి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను నీకు ఎవరిని ఇచ్చాను? ఆదాము అవ్వని సృష్టించాడు అమ్మా దేవుడు. రోజు ఆదాముతోనే మాట్లాడాడు దేవుడు. ఎవరితో ముచ్చటిస్తున్నాడు? ఆదాముతోటి, అవ్వతోటి. దేవుడు నీకు బహుమానాన్ని ఎంతమందిని ఇచ్చాడు? దేవుడు అందరూ కలిసి ఏం చేయాలి? దేవుడు దీవెనలు ఇస్తాడు. పెద్ద అమ్మాయి కొన్ని, చిన్న అమ్మాయి కొన్ని నేను తీసుకెళ్తా, అన్ని దేవుడా నాకు ఇచ్చేయండి ఇస్తాడా? పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి, పెద్ద అబ్బాయికి చిన్న అమ్మాయికి అంటిస్తాడా? అది కాదు. ఎవరి యొక్క భక్తి వాళ్ళ. తల్లి తండ్రి అయిన మనం ఏం చేయాలి? పిల్లలకి నేర్పే వారిగా ఉండాలి. ఇది పరిశుద్ధమైన రోజు, దేవునికి పవిత్రమైన రోజు. మనం మొత్తం వెళ్ళి దేవుని యొక్క మందిరంలో కనపడాల్సిందే, కనపడి తీరాల్సిందే. ఆ భయం కావాలంటాడు దేవుడు. దేవుడు అంటే ఆ భయము, భక్తి కావాలంటాడు దేవుడు. వాళ్ళ టైం ఇంకా రాలేదులే పాస్టర్ గారు అనొచ్చు మనం. వాళ్ళ టైం ఇంకా రాలేదులే పాస్టర్ గారు అనకూడదు. మనం ఏం చేయాలి? మన ప్రయత్నం మనం చేయాలి. కొన్ని సమయాల్లో కొంతమందికి కుదరకపోవచ్చు, మనం ఏమి చేయలేం. కొంతమంది భర్తలు మారకపోవచ్చు, మనం ఏం చేయలేం. వాళ్ళని మనం ప్రేమతోటి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వాళ్ళ కోసం మోకరించి కన్నీరుతో ప్రార్థన చేయడం తప్పితే మిగతా ఏమీ చేయలేదు. కొన్ని సమయాల్లో మన మీద పిల్లలు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. వారిని మనం ఏం చేస్తాం? మోకరించి ప్రార్థించేస్తాం. మన చేతనైన పని ఏంటంటే మన పిల్లలు మనకు లోబడి ఉన్నప్పుడు వాళ్ళని పరిశుద్ధ మందిరంలోనికి తోడుకొని రావడంలో తల్లిదండ్రులుగా మీ పాత్ర ఎంత ఉందో అనేది మీరు ఆలోచించండి. మా సమయం ఇంకా రాలేదు, వాళ్ళ సమయం ఇంకా రాలేదు అని దేవుని దగ్గర సాకులు చెప్పేవారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు అడుగు పెట్టే ముందు నీ ప్రవర్తన అంతటిని ఒకసారి సరి చూసుకును అని దేవుడు చెప్తామన్నాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత ఇక్కడ దర్యావేషు కాలంలో 6వ నెల 2వ సంవత్సరము 6వ నెల 1వ యొక్క తేదీ నుంచి ఆయన మొదట ప్రారంభిస్తే అమ్మా దాదాపు 114 రోజుల పాటు హగ్గయి ప్రవక్త వాళ్ళ మధ్య దేవుని యొక్క మాటలు చెప్పడం ప్రారంభిస్తాడు. అందరు నవ్వుతారు. 114 దినాలు, కేవలం 114 దినాలు మాత్రమే పాటించేస్తాడు. అయితే అక్కడ 2 విషయాల్ని దేవుడు తెలియజేస్తాడు. వాళ్ళందరూ యూదా ప్రజల అంతటా కూడా ఒక శోధనతోటి ఆ దేశం అంతా నిలబడి ఉంటారు.
ఆ శోధన ఎందుకు వచ్చింది, ఆ శోధన ఎలా పోయింది అనేది హగ్గయి ప్రవక్త యూదా జనంలోకి జెరుబాయేలును యెహోషువను పరిపాలిస్తున్న ఆ యూదా ప్రజలకి తెలియజేసే ఒక ముఖ్య ఉద్దేశం, హగ్గయి యొక్క ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనులందరూ కూడా కరువు బాధ పీడలతో బాధపడుతూ ఉంటారు. ఆ బాధ నుంచి విముక్తి కలుగు చేయడానికి హగ్గయి ప్రవక్తని దేవుడు ఎన్నుకొని వారికి ఆ కీడు ఎందుకు వచ్చిందో తెలియజేసి ఆ కీడు ఏ విధంగా తొలగిపోతుందో అనే యొక్క వచనాన్ని రెండుగా దేవుడు తెలియజేస్తాడు. 114 రోజుల కాలంలో దేవుడు హగ్గయి ద్వారా వాళ్ళకి ఈ యొక్క ప్రవచనాల్ని ఆయన ద్వారా అందిస్తాడు. కీడు ఎందుకు వచ్చింది, కీడు ఎలా తొలగిపోతుందో అనే ఒక రెండు విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. హగ్గయి గ్రంథం 8వ వచనం నుంచి చూద్దామా. మొదటి అధ్యాయం 8వ వచనం. పర్వతములకి రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు సంతోషించి నన్ను కనపరచుకుంటునని యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత తగ్గించుకొని అడుగుతున్నాడో చూడండి అమ్మ. జాగ్రత్తగా చూడండి. దేవుని మందిరాన్ని ఆయన ఏమడుగుతున్నాడు? నువ్వు దావీదులాగా కట్టు, సొలొమోనులా కట్టమంటాడా? దావీదు సమకూర్చినట్టు బంగారాన్ని సమకూర్చో అంటాడా? ఎవరు అడుగుతున్నాడు దేవుడు? ఒక మానంటే ఏంటి అమ్మా? గడ్డి చక్క మానంటే కర్రతో కట్టిన ఆయన నాకు దేవాలయం మొత్తులు పెద్ద పెద్ద వాటితో, పల్లెటూరులో వాటిల్లో చేస్తారు కదమ్మా, వాటితో మనాలతోటి వాటితో బంగారంతో పెట్టి కట్టించిన యొక్క దేవాలయాన్ని దేవుడే తీసేసిన తర్వాత నేనంటూ నివసించడానికి ఒక మందిరాన్ని నిర్మించలే దేవుడు ప్రజలాడుతున్నాడు. అక్కడ నువ్వు ఏ బంగారా దేవతలు అయినా మీరందరూ నా కోసం ఒక రాళ్ళు తెచ్చి కట్టండి, ఒక చెక్కలతో కట్టండి, నేను వచ్చి అందులో ఉంటాను. ఎందుకని? దేవుడు మనుషులు మీట్ అయ్యే ప్లేస్ ఏదమ్మా? దేవుని మందిరం. మనం కలవడానికి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేసే లేకపోతే నేను మీతో ఎట్లా స్నేహం చేస్తాను? మీరు నన్ను వదిలేశారు సరే, మీకే బాధలేదు, కానీ దేవుని ఆత్మ ఏమవుతుంది? అల్లాడిపోతాం. ఏమైందమ్మా? మీకేమనిపించదేమో, 10:30 రాకపోతే ఏమనిపించదేమో, పాటలు పాడకపోతే ఏమనిపించదేమో, సాక్ష్యం చెప్పకపోతే ఏమనిపించదేమో, రొక్కుబడులు చెల్లించకపోతే అనిపించదేమో, దేవుని ఆజ్ఞను గైపోతే ఏమీ అనిపించదేమో. బట్ దేవునికి ఏమనిపిస్తుంది? ఆయన ఆత్మ ఏమైందమ్మా? అల్లాడిపోతా ఉండేది. అందుకని దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి నాయకులారా. ఒక చెక్కలతో తీసుకొచ్చి ఒక పరిశుద్ధ మందిరాన్ని మీరు నిర్మించండి నాయన, నేను వచ్చి అందులో నివాసం చేస్తాను, మీరు వచ్చి నాకు స్తుతియాగం చేస్తారు, నేను మిమ్మల్ని కలుసుకున్నట్టు ద్వారా నా ఆత్మ సంతోషించును. హల్లెలూయా. రెండు బంగారాలు కోరలేదమ్మా దేవుడు, ధన విస్తారాన్ని ఏదో కోరుకోవట్లేదు దేవుడు. నేను కలవడానికి ఒక మంచి మీటింగ్ ప్లేస్ ఏర్పాటు చేయండి. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు కట్టినోడు తెచ్చినోడు చేస్తాను పునాదులు కూడా కలదు. దేవుని యొక్క ఆత్మ చూసి 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 ఆలస్యపోయింది. హగ్గయి వెళ్ళి ఆ రాజులకి ఇద్దరు కొంచెం మేల్కొల్పున్నాయన వాళ్ళిద్దరు. ఆ జెరుబాబెలును ఆ యెహోషువకు ఒకసారి తెలియజేయన ఆయన, ఈ జనులందరూ కూడా సమయం రాలేదు అంటా ఉన్నారు. నేను ఏమైనా వెండి బంగారాలు అడిగి ఆ దేవాలయాన్ని కట్టమంటున్నానా? ఒక చిన్న కర్ర వేసి మాని వేసి ఒక చిన్న పరిశుద్ధ ఒక మందిరాన్ని నిర్మించండి, అందులో నేను వస్తాను, నేను సంతోషిస్తాను. హల్లెలూయా. ఆయన మళ్ళా చెప్పు, నేనేం చేస్తానమ్మా? సంతోషిస్తానని చెప్తా. ఈ రోజున ఎంతో మరి జాన్ పాస్టర్ గారు మరి పాస్టర్ గారు ఎంతో కష్టపడి, సంఘస్థులందరూ ఎంతో కష్టపడి ఒక మంచి మందిరాన్ని నిర్మించుకుంటే ఇందులో నడవడానికి ఏమంటుందమ్మా? కాళ్ళు రావట్లా. కరోనా అంటారు, జ్వరం అంటారు, జ్వరంతో వస్తే ఇప్పుడు ఆగిపోవద్దమ్మా. జనం పెళ్లిళ్ళ ద్వారాలే వస్తాయి, ఫంక్షన్ల ద్వారాలే వస్తాయి, పుట్టినరోజులు ద్వారాలే వస్తాయి. నీ ఇంట్లో ఏది వచ్చినా ఫస్ట్ ఏం మానాలా? క్రైస్తవులు ఏం మానేయాలమ్మా? ఫస్ట్ క్రైస్తవులు అనేవాళ్ళు ఇంట్లో ఏ జరిగినా ఫస్ట్ ఏం మానేస్తారు? ఏం మానేస్తారు? చర్చియే. పిల్లోడు ఇవాళ బర్త్డే, ఫస్ట్ ఏం చేయాలా? ఇవాళ చర్చికొద్దు. నువ్వు తెచ్చే మోసం గీసం అన్ని తెచ్చి మానేసి మంచిగా నీటికి చర్చికి రావచ్చుగా. ఇంటి తెప్పులు మానం. ఫస్ట్ మానేది ఏది? చర్చ్. ఎక్కడో ఏదో జరిగింది, ఫస్ట్ మానేసేది ఏది? చర్చ్. అన్నం మానేస్తామా? మన పక్కన వాళ్ళు ఎవరో చచ్చిపోతారమ్మా, అయ్యో పాపం, సంతాపం, బాధ.
ఏం చేస్తాం? ఏం మానేస్తామమ్మా? ఆదివారం చనిపోయారు, ఏం మానేస్తాం మనం? ఏం మానేస్తాం? చెప్పండి అమ్మా. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆదివారం చనిపోయారు, ఏం చేస్తారు మీరు? చర్చి మానేస్తారు. అన్నం మానేస్తారా? అన్నం మానరు. ఏది మానవు? మానేసేది ఏది? చర్చ్. ఇంకోటి ఏదో జరిగింది, ఫస్ట్ మానేసేది ఏది? చర్చ్. పెళ్లి వచ్చింది, మానేసేది ఏది? అలంకారం మానేస్తామా? మంచి డ్రెస్ వేసుకోవడం మానేస్తామా? కీడైనా మానేసేది చర్చి, శుభమైన మానేది చర్చి. అందరు కలుస్తూ దొరికిందేది చర్చి. అది దేవుడు దాని గురించి బాధపడుతున్నాడు. అయ్యో, నా జనులు కొంచెం కూడా ఆలోచించట్లేదు, సమయం రాలేదు అంటారే. ప్రతి దాంట్లో నా సమయాన్నే గమనించేస్తున్నారే అందరూ, నా దగ్గర నుంచే అందరూ ఎస్కేప్ అయిపోతున్నారే. సర్వలోకంలో సజీవుల సర్వయాగములలో అన్నిటిలో కల్లా ఎంతో శ్రేష్టమైన వారిగా నేను నా జీవ ఆత్మతోటి వారిని నింపి వారిని జీవింపజేసి అనునిత్యము నా దయతోటి కృపతోటి వాళ్ళని పెంచుతూ ఉంటే వాళ్ళకి ఏ మంచి జరిగినా మర్చిపోయేది, దేవుని పరిశుద్ధ మందిరాన్ని. ఏ కీడు జరిగినా మర్చిపోయేది దేవుని పరిశుద్ధ మందిరాన్ని. అయ్యో, ఒక్కరు బుర్ర పెట్టి ఆలోచించట్లేదే అని దేవుడు బాధపడుతూ, అక్కయ్యి నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ చెప్పునైనా జనులందరూ ఈ విధంగా ఎన్నుకున్నారు అని ఆ యొక్క ఇద్దరు రాజులకి తెలియజేస్తా ఉంటే ఆ జనులందరూ ఏం చేస్తున్నారమ్మా? మా సమయం ఇంకా రాలేదు అలాంటి వారి దగ్గర జరుగుతున్న యొక్క క్రియని గుర్తు. 9వ వచనంలో విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగానే పడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వద్ద నుంచి మనం పక్కకు పరిగెడతామో, మంచికైనా చెడుకైనా ఎప్పుడైనా దేవుణ్ణి సులభంగా చూస్తామో, దేవుని యొక్క పరిశుద్ధ మందిరం అంటే విలువ లేకుండా ఎప్పుడైతే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, కానీ మనందరూ ఆలోచన ఏంటి? విస్తారంగా ఏదో చేయాలనుకుంటాం, కానీ ఏమైంది మనకి? కొంచెమే వస్తుంది. అందుకని అక్కయ్యకి తెలియజేస్తాడు, వాళ్ళు ఏ పనులు చేసినా వాళ్ళకి అవ్వట్లేదు. అక్కయ్యి వాళ్ళందరూ బాగుపడాలంటే నువ్వు వెళ్ళి వారిని అందరినీ మేల్కొల్పు, ఒక పరిశుద్ధ మందిరాన్ని నిర్మించు అని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేసిన తరువాత అదే 2వ అధ్యాయము 20వ వచనంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మరియు ఆ నెల 24వ దినమున, అంటే అమ్మ 6 నెలలు అయిపోయి మరలా ఒక 3 నెలలు, 2వ సంవత్సరం 9వ నెల ఎన్నో తారీఖు అమ్మది? 24. అంటే 6 నెలల నుంచి 9వ నెల అక్కడికి 3 నెలలు. ఎన్ని రోజులమ్మా? 90 రోజులు. 90 రోజులు ప్లస్ 24 రోజులు, 114వ రోజు ఈ యొక్క కార్యం జరుగుతా ఉంది. వాళ్ళందరికీ హెచ్చరించిన తర్వాత ఇక్కడ జరుగుతా ఉంది. యెహోవా యొక్క వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, యూదా దేశపు అధికారియు జెరుబ్బాయెలుతో ఇట్లా, నేను ఆకాశమును భూమిని నేను కంపింపజేసి ఉన్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలములను నాశనమును చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేతును. అయితే గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరును కూలుదురు. అయితే నా సేవకుడియగు షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాయెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రా ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క వాక్కు. హల్లెలూయా. అక్కడ మళ్ళీ అమ్మ ఇద్దరున్నారమ్మా, జెరుబ్బాయెలును యెహోషువ ఇద్దరు ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిలో కూడా విన్నవాడేవాడు జెరుబ్బాబెలే. మళ్ళీ యెహోషువని అక్కడ జ్ఞాపకం చేయట్లా. ఒక రోజు వస్తుంది, భూమి కంపించే రోజు ఒక రోజు వస్తుంది, యుద్ధం జరిగే నీ మీదకి రోజు ఒక రోజు వస్తుంది, రథములతోటి జనాలందరూ మీ మీద యుద్ధం చేసే రోజు ఒక రోజు వస్తుంది. అయితే వీటన్నిటిలో కల్లా ఇవన్నీ నీ మీదకి వచ్చినప్పుడు ఎవరిని కాపాడుతానంటున్నాడు దేవుడు? ఎవరైతే ఆయన ఆజ్ఞని, ఆయన మాట అనుసారంగా ఎవరైతే నడిచారో వాళ్ళని ఏం చేస్తున్నాడంటమ్మా? ముద్రా ఉంగరముగా. అంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ క్వాలిఫైడ్, ఎక్కడికైతే అక్కడ వెల్ క్వాలిఫైడ్ గా ఉంచుతానన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ మందిరం గురించిన మంచి ఆలోచన చేసిన వాడు ఎవరమ్మా? ఇక్కడ
జెరుబ్బాబెలు. ఆ ఊర్లో యూదులు ఎవరు కూడా ఆయన మాట వినట్లేదు. ఇతర రాజులకు తెలియజేస్తా ఉంటే అందులో ఒక రాజే ఉన్నాడు జెరుబ్బాబెలు. ఆయన గురించి చెప్తున్నాడు, నా కుమారుడా. వారి ప్రవర్తన అంతా కూడా ఈ విధంగా ఉన్నది. హగ్గయి, నువ్వు వెళ్ళి చెప్పు, అక్కడ ఇద్దరు రాజకుమారులు ఉన్నారు, వాళ్ళిద్దరికీ తెలియజేయము. వాళ్ళు విని ఆ దేశ ప్రజల్ని వాడి కరువుల నుంచి, కాటకాల నుంచి, అన్నిటి నుంచి దేవునికి ఒక పరిశుద్ధ మందిరం నిర్మించడం ద్వారా నేను మీకు సహాయం చేస్తాను, నేను మీ మధ్యకు వస్తాను, పరిశుద్ధ దేవదూతలతో మీ మధ్య నాట్యం ఆడతాను అని చెప్పేసి నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించండి అంటే వాళ్ళందరూ కూడా అలసత్వం చేస్తున్నారు. దేవుడు లేని చోట సస్యశ్యామలం ఎట్లా ఉంటుందమ్మా? దేవుడు మన ఇంట లేకపోతే ఎవరికి ఆలయం అవుతుంది? అపవాదికి ఆలయం అవుతుంది. అది అపవాది ఏం చేస్తాడు? అనేకమైన దుష్ట కార్యాలు అన్ని కూడా నీ కుటుంబంలో జరిగించడానికి వాడు తనలాడిపోతా ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి వారి మధ్య లేదు కాబట్టి. అపవాది చెలవేయకపోతే ఏం చేస్తాడు? కుటుంబంలో శాంతి సమాధానము లేకుండా, ఒకరి మధ్య ఒకరికి అన్యోన్యత లేకుండా, కుటుంబంలో ఐకమత్యము లేకుండా, అన్ని ప్రపంచంలో ఉన్న భాగంగా ఆ కుటుంబంలోనే ఉన్నట్టు ఆ కుటుంబం ఏం చేస్తామా? తెగబెట్టుకుంటా ఉంటుంది. అందుకని దేవుడు అంటాడు, నా కుమారులారా, నా జీవాత్మను నేను మీలో ఉంచాను కనుక మీరందరూ నశించుకోవాల్సిన యొక్క ఆ ఆలోచన నుంచి మీరందరూ నశించుకోవడం నాకు ఇష్టం లేదు కనుక నేను మిమ్మల్ని కాపాడటానికి నేను మీ మధ్య స్నేహితునిగా వచ్చి మీ మధ్య నిలిచి నా శక్తి ద్వారా ఏం చేస్తానో మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు అంటూ మీరు నేను కలుసుకోవడానికి ఒక స్థలమును, ఒక పరిశుద్ధ మందిరాన్ని ఏర్పాటు చేయండి అంటే ఎవరు కూడా విననొల్లని మనుషులా ఉన్నారు. అందులో వినినవాడు జెరుబ్బాబెలు మాత్రమే. ఆయన చెప్తున్నాడు, నా కుమారుడా, ఇంత ప్రసంగం చేసిన తర్వాత ఒక్కడే ఉన్నావు కాబట్టి నాకు ముద్రా యుగరంగా నేను నిన్ను ఉంచుతాను అని చెప్పేసి హగ్గయి ప్రవక్త ద్వారా యూదా ప్రజల అందరికీ సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోవా దేవుడు ఈ విధంగా ప్రియమైన సంఘస్థులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనలందరినీ ఒక స్థితిలో ఎన్నుకున్నాడు. ఎవరు ఏ పని చేయగలిగిన వాళ్ళు అందరూ కూడా ఇందులో చిన్నపిల్లలు లేదు, ఎంతోడు లేదు, అంతోడు లేదు, ఆడోడు లేదు, మగోడు లేదు. దేవుని మందిరం అంటే దేవుని మందిరం. అర్థమైందమ్మా? నీకు ఒక సమయాన్ని కేటాయిస్తే ఆ సమయాన్ని నువ్వు ఏర్పరచు. నీ పని నువ్వు చేయడం, ఐటీగా చక్కగా వెళ్ళిపోవడం, దేవునితో సహవాసం ఏర్పడాలి. నిజంగా దేవుడు నాకు సహాయకుడు అనే ధైర్యంతో వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలగాలి అంటే లోపలికి వచ్చే ముందు మన ప్రవర్తన అంతటిని కూడా మనం పరిశీలించుకొని దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో అడుగు పెట్టాలని హగ్గయి ప్రవక్త ద్వారా ఈ రోజున దేవుడు మనందరికీ సెలవిస్తా ఉన్నాడు. దేవుడు మీ అందరి హృదయంలో కాచి కాపాడి మీ కుటుంబంలో దేవుడు చక్కని యొక్క ఆలోచనను, చక్కని నీతి యొక్క మార్గమును బోధించి మీ కుటుంబం అంతా రక్షింపబడినట్లుగా దేవుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉండగా